రవిష, ఇంతకుముందు కేతిరెడ్డి గారు అన్నారు ప్రతి వాళ్ళు సెల్ఫ్ చెక్ పెట్టుకోవాలి పార్టీలు, లేకపోతే మొరాల్స్ అండ్ ఎథిక్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు, విచ్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. ఓన్లీ థింగ్ ఈజ్ లా కెన్ డూ సంథింగ్, రైట్? రైట్. సో ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఎవరి ఇష్టానుసారం వాళ్ళు ప్రోపగండా చేసేస్తున్నప్పుడు లా రోల్ ఏంటి ఇక్కడ, అలా కానివ్వకుండా ఉండడం కోసం? సో I'll add something else before I say that. సో మన ముందు ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు గుడ్ బ్యాడ్ ఏది అనేది మనం డిఫరెన్షియేట్ చేయడానికి ద ఓన్లీ వే యూ కెన్ డూ ఇట్ ఇస్ ప్లీజ్ హోల్డ్ ప్రెస్ కాన్ఫరెన్సెస్. అంటే అది ఒక ఫ్యాబ్రికేటెడ్ నెరేటివా ఆర్ డస్ ద పొలిటికల్ పార్టీ అండ్ ద లీడర్ themselves believe in that particular narrative? How does the general public know? So public ki politicians to connect anedi okati miss ayipotundi, adi cut off ayipotundi. The only communication is happening through an MNC Meta. Okay, so ee communication ila unnappudu rendu sides nunchi aa gap anedi manaku kachithanga telustundi. And nannu adigite law should be strengthened. Okay, manaki chief justice cockroach ana sentence endukannaru because of unemployment. ఇట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ జెన్జీ దట్ అది వాళ్ళు ఒక ఇన్సల్ట్ లాగా తీసుకోలేదు అండ్ అక్కడ నుంచి ఒక మూమెంటం అనేది క్రియేట్ అయ్యింది. అందరూ చెప్పిన ఒక కామన్ పాయింట్ ఏంటంటే బ్యాడ్ న్యూస్ స్ప్రెడ్స్ మచ్ మోర్ వైరలీ. MIT దీని మీద ఒక స్టడీ కూడా చేసింది. ఫర్ ఎవ్రీ ఫేక్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్ ఆర్ ఫ్యాబ్రికేటెడ్ న్యూస్, పీపుల్ అది నమ్మడానికి 70% ఆఫ్ ద పీపుల్ బిలీవ్ ఇట్ ఇస్ ట్రూ. అంటే దట్ ఈస్ ద డేటా దట్ హస్ ప్రూవెన్ దట్ ఎనీ ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ maybe that is the thing that influencers are factories anni chestunna pani ade. Yes, now my point is influencers and PR machineries are driving a certain narrative. Now how do you know whether that narrative is true or not? When the politician comes out, holds press conferences, has a dialogue discussion with public, is when you know whether this particular may narrative not be possible all the time, right? At least once in 12 years it should be possible, right? Okay, Yamini garu, ఇందాక ఆవిడ మాట్లాడుతూ అంటే జస్ట్ దీనికంటే ముందు 30 సెకండ్స్ నేను చెప్తాను. 18,000 మంది స్పోక్స్ పర్సన్స్, నేను కూడా స్పోక్స్ పర్సన్నే, 18,000 మంది స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకి అకౌంట్స్ ఉన్నాయని అంటే ఉంటాయి డెఫినెట్గా. ఇప్పుడు మాకు ఉన్నటువంటి పనే పబ్లిక్లోకి తీసుకుని వెళ్ళడం. అలా అనుకుంటే ఇప్పుడు డీప్ స్టేట్, నేను జస్ట్ క్వశ్చన్స్ మామూలు, ఇందులో ఏం పెద్ద డిబేట్ కాదు, కానీ ఏం రాత్రి అభిజిత్ దీప్కి ఇలా కాక్రోచ్ అనగానే ఆయన ఏదో పెట్టేస్తాడు ఫేస్బుక్లోనే ఇన్స్టాలో పెడతాడని ఆ 1 కోటి వ్యూస్ 1 మిలియన్ వ్యూస్ ఎంతమంది వచ్చారు ఫాలోవర్స్ అని చెప్పని ఎదురు చూస్తున్నారా? కాదు కదా. ఆయన పెట్టిన తర్వాత వాళ్ళకి ఆయనలో ఏదో నచ్చి జాయిన్ అయ్యేటువంటి చాలా మంది వచ్చారు. ఇప్పుడు 12 ఏళ్ళలో నరేంద్ర మోదీ గారు ప్రెస్ మీట్ పెట్టలేదని చెప్పని అంటున్నారు. ఈరోజు ప్రపంచ దేశాల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఏం కన్వే చేస్తున్నారు, ఎటువంటి పాలసీలు తీసుకుని వస్తున్నారు, ప్రజలకి మన్ కీ బాత్ ఎవ్రీ మంత్ ఎలా పెడుతున్నారు, స్టూడెంట్స్ దగ్గరికి దెర్ ఆర్ డిఫరెంట్ వేరియస్ లైక్ మీన్స్ వేరే ఉంటాయి, మీడియంస్ ఉంటాయి. మేమందరం ఉన్నాం కదా స్పోక్స్ పర్సన్స్ అని పెట్టడానికి. సో అది పక్కన పెడితే కనుక ఇప్పుడు ఈ మిస్ఇన్ఫర్మేషన్ అయితే ఉందో, డీప్ స్టేట్ ఫేక్ మీరు అన్నారు ఇందాక స్టార్టింగ్లో ఫండింగ్ అని. సో డెఫినెట్ గా డీప్ స్టేట్ ఫండింగ్ నుంచి వస్తుంది, వాళ్ళ ఎజెండాని పుష్ చేస్తున్నారు, వాళ్ళ ఫాల్స్ అండ్ కుక్డ్ నెరేటివ్స్ అనేది పంపిస్తున్నారు. దానిపైన కూడా మాట్లాడాలి. నేను ఇక్కడ ఇంకొకటి క్వశ్చన్, నేను ఇప్పటివరకు పొలిటికల్ గా మాట్లాడలేదు, ఎందుకంటే డిబేట్ పొలిటిసైజ్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి. ఈ రోజు నన్ను నీట్ అని చెప్పని అంటున్నారు. ఇందాక ఆవిడ చెప్పారు జెన్జీ నిజంగానే అందులో సాధించిందని. మేము కూడా ఒప్పుకున్నాం. నిజమైనటువంటి విద్యార్థులు ఖచ్చితంగా వాళ్ళు ప్రశ్నించాలి, వాళ్ళకి హక్కు ఉంటుంది ఈ దేశంలో పుట్టిన ప్రతి వాళ్ళకి. కానీ అదే జెన్జీ అని చెప్పని నేను నిజమైన వాళ్ళని అనట్లేదు, కానీ అదే జెన్జీ పేరు అని పెట్టుకొని ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టడం జెన్జీయా? అదే జెన్జీ అని చెప్పని పేరు పెట్టుకొని పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పని అది జెన్జీ అంటారా? అదే జెన్జీ అని పేరు కొంతమందిని అన్నవాళ్ళని చెప్తున్నాను, అదే జెన్జీ అని పేరు పెట్టుకొని పోలీసులను చావు కొట్టడం జెన్జీ అని చెప్పని అంటారా? లేదా యాంటీ నేషనల్ వాళ్ళు వచ్చి ఆఫ్ఘనిస్తాన్ జిందాబాద్ అసలైనటువంటి జెన్జీ ఈ రోజున శాటిలైట్ కాదండి. మేము సపోర్ట్ చేస్తున్నాము నిజంగా. విద్యార్థులు భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, 24 hours లో సిబిఐ వేసింది, 13 మందిని అరెస్ట్ చేసింది, రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఆఖరికి నిజంగా దేశ హితం కోసం అని చెప్పని ఆయన రాజీనామా కూడా చేశారు, వేరే ఆయన కూడా వచ్చారు. మరి అదే జార్ఖండ్ లో ఈ రోజు జరుగుతుంది. కడుపు నొప్పి, కాలు నొప్పి, తలకాయ నొప్పి అని చెప్పని ఎందుకు వెళ్ళారండి? ఇప్పుడు స్టూడెంట్ అదే చెప్తాను, జెన్జీ అన్నప్పుడు బయాస్ ఉండకూడదు. మేము ఇవన్నీ ఎప్పుడేసారండి? కాదు, సిబిఐ ఎప్పుడు వేశారండి? 13 మందిని ఎప్పుడు అరెస్ట్ చేశారండి? అసలు సిబిఐ ఎప్పుడు ఎన్ని రోజులు పట్టిందండి? ఈ రోజున మరి ఇదే కేరళలో కానీ, ఈ రోజున ఇదే జార్ఖండ్ లో కానీ, ఈ రోజున ఇదే పంజాబ్ లో కానీ 15 రోజుల నుంచి జరుగుతుంది. లాఠీ చార్జీలు జరుగుతున్నాయి, బాష్పవాయువులు ఉపయోగిస్తున్నారు. ఎందుకండి అక్కడికి జంతర్ మంతర్కి వెళ్ళినటువంటి మిగతా రాజకీయ నాయకులు, పార్టీలు కానీ, సెలబ్రిటీలు కానీ, కాశ్మీర్ నుంచి వెళ్ళిన వీళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళారండి?
కాదు, ఇవన్నీ మాట్లాడితే డిబేట్ ఇంకొక గంట వెళ్తుంది. ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే వీళ్ళకి 18,000 మంది ఉన్నారా, వాళ్ళకి 80,000 మంది ఉన్నారా, CJIకి 1 మిలియన్ వచ్చిందని ఇక్కడ అంశం కాదు. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైనా సరే, అది రాజకీయ పార్టీలైనా లేదంటే యువత అని చెప్పుకునేటటువంటి వాళ్ళైనా, కొంతమంది ఇండిపెండెంట్ జర్నలిస్టుల పేరుతో చెప్తున్నటువంటి వాళ్ళైనా ఈ సోషల్ మీడియా మాధ్యమంగా విద్వేషాలను రెచ్చగొట్టాలని అనుకోవడం, లేదంటే వాళ్ళ ఎజెండాని పుష్ చేసుకోవాలని అనుకోవడము కొంతవరకు పర్వాలేదు, కానీ అది మొత్తానికి మూలంగా అన్నిటిని అస్థిరపరిచే విధంగా వరకు సెట్ ఆఫ్ జంజీ. ఖచ్చితంగా ఇగో ఇట్లాంటి సిస్టమ్ ఉంటారు, వాళ్ళు కూడా ప్రశ్నలు పెడతారు. ప్రజలకు అన్ని తెలుస్తాయి కదా, ప్రజలకు అన్ని తెలుస్తూనే ఉన్నాయి. మేము అందుకే రాజకీయాలు చేయకుండా నేను కూడా ప్రజల్లో ఒక భాగమే కాబట్టి నేను చెప్పేది ఇప్పుడు దానిపైన సత్య గారు గివ్ మీ 10 సెకండ్స్. సత్య గారు గివ్ మీ 10 సెకండ్స్. ఇందాక ఇన్ఫర్మేషన్ మిస్ఇన్ఫర్మేషన్ పొలిటికల్ వద్దాం. ఎలక్టరల్ రిఫార్మ్స్ వచ్చాయి, 20 సంవత్సరాలు జరిగే ఎస్ఆర్ వచ్చింది. అక్కడ ఏదో అంటే దొంగ ఓట్లు 2 చోట్ల ఉన్నాయి, 3 రాష్ట్రాల్లో ఉన్నాయన్నారు. మళ్ళీ అతనే వచ్చి మీడియా ముందుకు వచ్చి చెప్పే ఈ లోపు సోషల్ మీడియా అంతా పెద్ద వైరల్ చేసి ఇంకేదో జరిగిపోతుంది, అందుకే గెలిచింది బీజేపీ అన్నారు. అతను వచ్చి చెప్పిన తర్వాత మళ్ళీ ఒకటి మాట్లాడాల, సంతకం పెట్టండి ఎలక్టరల్ ఫామ్ లో, ఒకటి కంప్లైంట్ ఇవ్వండి అంటే ఏ పార్టీ ఏ ఎమ్మెల్యే ఇంతమంది ఉన్నారు, మరి ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు ఎస్ఐఆర్ పైన E20 బీజేపీకి దేశవ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా ముందు ఎంటైర్ మిగిలిన పార్టీలు సోషల్ మీడియా ఏకం అయినా కూడా సరిపోరు. ఇజంట్ ఇట్? రవిశేఖర్ ఏం చెప్తారు మీరు? సో ఫస్ట్ థింగ్ ఐ విల్ క్లారిఫై. అలా ఏం లేదండి, అలా ఏం లేదా. దానికి జాతీయవాదులందరూ జాతి హితం కోరుతారండి, దేశ భద్రత కోరుకునే వాళ్ళందరూ, లేదంటే అభివృద్ధిని కోరుకునే వాళ్ళందరూ వాళ్ళకి నచ్చినటువంటి అంశాల పైన సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు రవిష అన్నారు 18,000. నేను అంటున్నాను, నేను కూడా సింపథైజర్స్ అంటున్నాను. నేను అదే చెప్తున్నాను, సింపథైజర్స్. ఎక్కడ డీప్ స్టేక్, ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ, ఇప్పుడు ఈ కాకరోచ్ అని అనుకున్నారు నీట్ అని, అంటే ఎక్కడి నుంచో వేరే దేశాల నుంచి దానిలోకి వచ్చి ఫాలోవర్స్ లాగా ఎందుకు అవుతారు? అంటే వాళ్ళకి ఏదో దాన్ని తప్పేం కాదు కదా, తప్పే కాదు కదా.